కామారెడ్డి జిల్లాలో జంట ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఓ ఎస్ఐ, ఓ మహిళా కానిస్టేబుల్, మరో కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సదాశివనగర్ అడ్లూరు పెద్ద చెరువుల నుంచి ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు. ఎస్ఐ సాయి కుమార్ బిక్కనూరు పిఎస్లో విధులు నిర్వహిస్తుండగా, శృతి బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తోంది. నిఖిల్ స్థానిక సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అయితే వీరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. బిక్కనూరు ఎస్ఐ మృతదేహం లభ్యమైంది. ఎస్ఐతో పాటు నిన్న అర్ధరాత్రి కానిస్టేబుల్ శృతి మృతదేహం, అదేవిధంగా నిఖిల్ మృతదేహాన్ని పోలీసులు లభ్యం చేసుకోవడం జరిగింది. ఉదయం తెల్లవారుజామున ఎస్ఐ ఏదైతే సాయి కుమార్ ఉన్నాడో సాయి కుమార్ మృతదేహాన్ని పోలీసులు వెతికి పట్టుకోవడం జరిగింది. నిన్న జరిగిన ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. నిన్న మధ్యాహ్నమా లేదా సాయంత్రమా ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దాదాపుగా 4 గంటల పరిసర ప్రాంతాల్లో ముగ్గురు సెల్ ఫోన్లు స్విచ్డ్ ఆఫ్ కావడంతో సెల్ ఫోన్ సిగ్నల్ ఆచూకీతో పోలీసులు ట్రేస్ చేయడం జరిగింది. ఆ సిగ్నల్ ఈ కామారెడ్డికి సమీపంలో ఉన్నటువంటి అడ్లూరు ఎల్లారెడ్డి, ఇది సదాశివనగర్ మండల పరిధిలోనికి వస్తుంది. దాదాపుగా ఈ కట్టపైన వీరి సిగ్నల్ రావడంతో ఇక్కడికి వచ్చి నిలిచిపోవడంతో దర్యాప్తును ముమ్మరం చేసినటువంటి పోలీస్ అధికారులు మృతదేహాలను వెలికి తీసే పనిలో పడ్డారు. ఈ మొదటగా శృతి మృతదేహం, నిఖిల్ మృతదేహాన్ని కనుగొనడం జరిగింది. ఇక శృతి బీబీపేట మండలంలోని కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. అదే బీబీపేట మండలంలో ప్రాథమిక సహకార సంఘం సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి నిఖిల్ కూడా మృతదేహం లభ్యం కావడం జరిగింది. అతని మృతదేహాన్ని కూడా పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది గజయితగాల సహాయంతో అర్ధరాత్రి వెలికి తీయడం జరిగింది. ముగ్గురు మరణాలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చర్చనీయ అంశంగా మారింది, మిస్టరీగా మారింది. ముగ్గురు కావాలనే సూసైడ్ చేసుకున్నారా, లేదా ఒకరి తర్వాత ఒకరు ఏదైనా పెనుగులాట జరిగి ఆత్మహత్యగా చేసుకున్నారా, లేకపోతే మర్డర్కు దారి తీసిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. మృతదేహాలను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి స్వస్థలాలు వేరువేరు కాబట్టి శృతి గాంధారి మండలానికి సంబంధించిన కానిస్టేబుల్ కాగా, బీబీపేట మండలానికి చెందినటువంటి నిఖిల్ మెదక్ జిల్లా కొల్చారం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ఎస్ఐ ఈ సాయి కుమార్ ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం కాలం పాటు ఇక్కడే విధులు నిర్వహిస్తున్నట్టుగా అందరికీ సుపరిచితమైనటువంటి ఎస్ఐగా మంచి పేరు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సాయి కుమార్ కు ఒక బాబు, అదేవిధంగా అతని భార్య ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా తెలుస్తుంది. 7 నెలల గర్భవతి అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదటగా పోలీసులు ట్రేస్ అవుట్ చేసినప్పుడు ఇద్దరి సెల్ ఫోన్లు మాత్రమే చెరువు కట్టపై లభ్యమయ్యాయి. శృతి సెల్ ఫోను, అదేవిధంగా నిఖిల్ సెల్ ఫోను, ఆమె చెప్పులు లభ్యం కావడం జరిగింది. సాయి కుమార్ ఎక్కడికి పోయిందనే విషయం పైన ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. తెల్లవారుజామున గజయితగాల సాయంతో సాయి కుమార్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీయడం జరిగింది. మొదటగా 4:30 పరిసర ప్రాంతాల్లో కామారెడ్డికి సమీపంలో ఉన్నటువంటి అతని i20 కారును ఇక్కడికి తీసుకొచ్చి వదిలివేయడం జరిగింది. చెరువు గట్ట పైన కాకుండా రోడ్డుకు సమీపంలో దూరంగా నిలపడం వల్ల ఎస్ఐ ఇక్కడికి వచ్చాడనే పలు అనుమానాలు లేకెత్తించాయి. అదేవిధంగా ఇక్కడికి గత కొంతకాలంగా కానిస్టేబుల్ శృతి, అదేవిధంగా ఎస్ఐ సాయి కుమార్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వినికిడి కూడా వినబడుతుంది. ఈ నేపథ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్ది కాలంగా బీబీపేటలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ ఎవరైతే కానిస్టేబుల్ శృతి ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య సఖ్యత పొసగడంతో ఇంకో పర్సన్ ఇక్కడ ఉన్నటువంటి నిఖిల్తో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల ముగ్గురు వద్ద ఏదన్నా వైరుధ్యం ఏర్పడిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుందామని చెప్పొచ్చు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఎస్ఐతో పాటు ముగ్గురు కూడా లర్నరు. ఇక్కడ నిఖిల్కి ఇంకా పెళ్లి కాలేదు. ఏదైతే కానిస్టేబుల్ ఉందో శృతికి పెళ్ళైంది, విడాకులు తీసుకున్నది. దాదాపుగా వీళ్ళిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ముగ్గురు మృతదేహాలు కామారెడ్డి పోస్ట్ మాస్టర్ నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కి పోలీసులు తరలించారు. దర్యాప్తు కొనసాగుతుంది.
అవసరమైతే పోలీసులు కేసును రీకనెక్ట్ చేసి రీకన్స్ట్రక్షన్కి వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైతే కామారెడ్డి జిల్లా సమీపంలో ఉన్న అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి మృతదేహాలను తీసుకువెళ్లడం జరిగింది. ఫర్దర్ ఇంటర్గేషన్స్ కొనసాగాల్సిన అవసరం ఉంది. కేసు అయితే మిస్టరీగా ఉంది. మిస్టరీగానే కేసుని దర్యాప్తు చేశారు. మొదటి నుంచి ఎస్పీ సింధు శర్మ ప్రత్యేకంగా ఆమె స్వయాన ఇక్కడ ఉండి పరిశీలించి పర్యవేక్షించారు. మృతదేహాలు లభ్యమైన తర్వాత దగ్గరుండి పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ఏఆర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ హృదయ విదారకమైన ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడంతో ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసును లోతుగా దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఎంతుందని సామాన్య ప్రజలు అంటున్నారు. శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, కామారెడ్డి జిల్లా.